భారత రక్షణ రంగ చరిత్రలోనే సరికొత్త సంచలనం. నిన్నటిదాకా అమెరికాకు టోమహాక్ ఉంది, రష్యాకు కాలిబర్ ఉంది, మరి మన ఇండియాకు ఏది అని ప్రశ్నించిన ప్రపంచ దేశాల నోళ్లను భారత్ తాజాగా మోయించింది. భారత్ అమ్ముల పొది నుంచి మరో బ్రహ్మాస్త్రం దూసుకెళ్లింది. శత్రువుల రాడార్ల కళ్ళుగప్పి వంకర టింకర మార్గాల్లో ప్రయాణిస్తూ టార్గెట్ ను తుత్తునియలు చేసే సరికొత్త సూపర్ వెపన్ ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆయుధం రేంజ్ ఎంతంటే అటు పాకిస్తాన్ మొత్తం, ఇటు టిబెట్, చైనా సైనిక స్థావరాలన్నీ ఇప్పుడు మన మిస్సైల్ గురిలోనే ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలు ఈ వెపన్ ని చూసి వణికిపోతున్నాయి. దీనికి అప్పుడే ది ఘోస్ట్ అనే నిక్ నేమ్ కూడా పెట్టేశారు. అసలు ఈ మిస్టీరియస్ మిస్సైల్ కథేంటి? అమెరికా టోమహాక్ కంటే మన ఘోస్ట్ మిస్సైల్ ఎందుకు పవర్ఫుల్? రక్షణ రంగంలో భారత్ సృష్టించిన సరికొత్త రికార్డులేవి? వాచ్ స్టోరీ. ఎనిమీస్ కు భారత్ ఘోస్ట్ వణుకు తప్పదా? అమెరికా టోమహాక్ కంటే మనదే పవర్ఫుల్లా? ఇండియన్ ఘోస్ట్ మిసైల్ సీక్రెట్ ఏంటి? అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన టోమహాక్ మిస్సైల్ ఉంది. రష్యా వద్ద సూపర్ వెపన్ కాలిబర్ ఉంది. మరి ఇండియా వద్ద వాటికి సరితూగే వెపన్ ఉందా? నిన్నటి వరకు దీనికి మన వద్ద సమాధానం లేదు. కానీ జూన్ 15న ప్రపంచానికి ఢిల్లీ సమాధానం చెప్పింది. భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. జూన్ 15న భారత క్రూయిజ్ మిస్సైల్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్లో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్రూయిజ్ మిస్సైల్ 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారతీయ శాస్త్రవేత్తల కిరీటంలో మరో మణిహారం చేరింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే రూపుదిద్దుకున్న ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ LRLACM ప్రయోగం విజయవంతం కాగానే సోషల్ మీడియా ద్వారా డిఆర్డీఓ పంచుకుంది. దాంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. కొందరు దీనిని భారతదేశపు టోమహాక్ అని అభివర్ణిస్తే మరికొందరు ఇదొక మిస్టరీస్ క్షిపణిగా పేర్కొన్నారు. అసలు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రత్యేకత ఏంటి? తాజాగా భారత్ పరీక్షించిన ఈ మిస్సైల్కు ఇప్పటికే నిక్ నేమ్ వచ్చేసింది. ఈ క్రూయిజ్ మిస్సైల్ను కొందరు ఘోస్ట్ మిస్సైల్గా పేర్కొంటున్నారు. భూభాగానికి అత్యంత తక్కువ ఎత్తులో, సముద్ర మట్టానికి కొద్దిగా పైనే ప్రయాణించే అద్భుత సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. నేలకు 100 మీటర్ల ఎత్తులోనే ఈ ఘోస్ట్ మిస్సైల్ దూసుకెళ్తుంది. దీంతో ఈ మిస్సైల్ను శత్రు దేశాలకు చెందిన ఎంత అత్యాధునిక రాడార్లు అయినా గుర్తించడం అసాధ్యం. ఈ మిస్సైల్కు మరో ప్రత్యేకత ఉంది. ఇండియన్ టోమహాక్ గా పిలువబడే ఈ మిస్సైల్ వంకర టింకర మార్గంలో దూసుకెళ్తుంది. ఈ కారణంగా ఈ మిస్సైల్ను ఎవరూ కనిపెట్టలేరు. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని పిన్ పాయింట్తో ఢీకొట్టి భీకర విధ్వంసం సృష్టించడంలో ఇండియన్ ఘోస్ట్ మిస్సైల్ను మించినది లేదు. ఈ మిస్సైల్కు 2 రకాల సామర్థ్యం ఉంది. ఇది సంప్రదాయ ఆయుధాలతో పాటు అణుబాంబులను కూడా శత్రువులపై ప్రయోగించగలదు. లక్ష్యాన్ని గురి తప్పకుండా ఢీకొట్టేందుకు భారతదేశపు సొంత ఉపగ్రహాలతో ముందే ప్రోగ్రామ్ చేయబడిన గణిత ఆధారిత మార్గాల పాయింట్స్తో ఈ క్షిపణి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఈ అత్యాధునిక ఘోస్ట్ మిస్సైల్ను మొబైల్ లాంచర్ల నుంచి, యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. అంతేకాదు త్వరలోనే యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే మిస్సైల్ ఘోస్ట్ వెర్షన్ను కూడా డిఆర్డీఓ సిద్ధం చేస్తుంది. ఇక ఈ ఇండియన్ మిస్టరీస్ మిస్సైల్కు గుండెకాయ లాంటిది. దీనిలో అమర్చిన మానిక్ అనేది చిన్న టర్బోప్యాన్ ఇంజన్. దీని సహాయంతోనే ఈ క్షిపణి సబ్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. లక్ష్యానికి చేరుకున్న తర్వాత దాని చుట్టూ కాసేపు చక్కర్లు కొడుతూ రౌండ్స్ కూడా ఈ క్షిపణి చేయగలదు. ఆపై ఒక్కసారిగా గద్దలా దూసుకెళ్లి లక్ష్యాన్ని తుత్తునియలు చేస్తుంది. అన్నింటికి మించి ఈ క్షిపణిని 100% స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం విశేషం. అయితే ఈ క్షిపణి ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు డిఆర్డీఓ నిర్భయ్ ప్రాజెక్టు కింద ఈ ఘోస్ట్ మిస్సైల్ను అభివృద్ధి చేసింది. ఆ సమయంలో ఈ ఆయుధం పలుమార్లు ఇంజన్ వైఫల్యాలను, సాఫ్ట్వేర్ లోపాలను ఎదుర్కొంది. 2020 నాటికి పాశ్చాత్య మీడియా ఈ క్షిపణి విఫల ప్రయోగంగా తేల్చేసి పక్కన పెట్టేసింది. కానీ సీన్ కట్ చేస్తే నేడు డిఆర్డీఓ ఆ విమర్శకుల నోళ్లు ఎప్పటికీ మూతపడేలా సమాధానమిచ్చింది. ఇప్పుడు అదే పాశ్చాత్య మీడియా ఈ మిస్సైల్ను భారతీయ టోమహాక్ అని, మిస్టరీస్ మిస్సైల్ అంటూ కొనియాడుతోంది. కానీ భారత ఘోటస్ టోమహాక్ను పోల్చి చూస్తే వ్యూహాత్మక పరిణామ క్రమం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక శక్తివంతమైన తిరుగులేని క్షిపణిగా ప్రపంచంలో పేరున్న టోమహాక్ను అమెరికా 1983లో రక్షణ రంగంలోకి తీసుకొచ్చింది. మీకు తెలుసా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 50 సార్లు ఈ మిస్సైల్ను అమెరికా అప్గ్రేడ్ చేసింది. మరీ ముఖ్యంగా టోమహాక్ ఎయిర్ ఫ్రేమ్ లోపాలున్నాయి.
50 సార్లు తొహమాక్ సాఫ్ట్వేర్లు మార్పులు చేసింది. కానీ మిస్సైల్ ఎయిర్ ఫ్రేమ్ అంటే బాహ్య నిర్మాణంలో లోపాలను మాత్రం ఆధునీకరించలేదు. దీంతో అమెరికా మిస్సైల్ శత్రు రాడార్లకు సులభంగా దొరికిపోయే అవకాశం ఉంది. తొహమాక్తో భారత గోస్ట్ మిస్సైల్ను పోలిస్తే 2 క్షిపణులు సబ్సోనిక్ వేగంతోనే ప్రయాణిస్తాయి. అలాగే సమానమైన పరిధిని కలిగి ఉన్నాయి. కానీ తొహమాక్ అంటే ఇండియన్ మిస్ట్రీస్ మిస్సైల్కు అత్యంత అధునాతన నావిగేషన్ సిస్టమ్ను కలిగి ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా శత్రువుల సిగ్నల్ జామింగ్ను భారత తొహమాకు తట్టుకోగలదు. దీనికి అత్యంత అధునాతన సీకర్ వ్యవస్థ కలిగి ఉంది. శత్రువులు యుద్ధ విమానాలు, రాడార్లతో నిఘా పెట్టినా భారత గోస్ట్ మిస్సైల్ను గుర్తించలేరు. శత్రువుల జామింగ్ వ్యవస్థ ఉన్నా నిర్భయంగా భారత తొహమాకు దూసుకెళ్లగలదు. హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో నిర్వహించిన కఠినమైన పరీక్షల్లో కూడా ఈ సూపర్ వెపన్ విజయం సాధించింది. హిమాలయాల వంకరటింకర పర్వత శ్రేణుల గుండా నేలకు అత్యంత సమీపంగా ప్రయాణించే అద్భుత సామర్థ్యం దీని సొంతం. అమెరికాకు చెందిన టొహమాక్ క్షిపణి ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే శక్తి లేదు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందింది. దీనివల్ల ఈ క్షిపణి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలనే పూర్తి సార్వభౌమత్వ అధికారం భారతదేశానికి మాత్రమే ఉంటుంది. కానీ అమెరికా తొహమాక్ విషయంలో అలా కుదరదు. అమెరికా మినహా బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి మిత్రదేశాల వద్ద తొహమాక్ మిస్సైళ్లు ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించాలంటే మాత్రం ముందుగా అమెరికా నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే తమ రక్షణ అవసరాల కోసం ఆయా దేశాలు అమెరికా ఇష్టాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణుల ప్రాధాన్యం ఏమిటో ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలిసింది. ఈ సరికొత్త క్రూయిజ్ క్షిపణి సక్సెస్ఫుల్ టెస్ట్తో భారత తన రక్షణ వ్యూహాల్లో అత్యంత విశ్వసనీయమైన సాంప్రదాయక క్షిపణిని సొంతం చేసుకుంది. ఈ క్షిపణితో పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్నైనా క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదు. అంతేకాకుండా టిబెట్లోని చైనాకు చెందిన మెజారిటీ సైనిక స్థావరాలను సైతం ఈ క్షిపణి గురిచూసి కొడితే బూడిదవ్వాల్సిందే. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. అంతర్జాతీయ రక్షణ రంగ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. భారత్ ఇకపై తన భద్రత కోసం విదేశీ ఆయుధాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక్కో సుదూర శ్రేణి క్షిపణిని విజయవంతం చేస్తూ రక్షణ రంగంలో భారత్ తన సొంత మార్గాన్ని సుగమం చేసుకుంటోంది. ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తూ శత్రువుల గుండెల్లో గుబులు రేపుతున్న ఈ ఇండియన్ గోస్ట్ మిస్సైల్ రాబోయే రోజుల్లో భారత రక్షణ రంగానికి అసలైన బ్రహ్మాస్త్రంగా మారబోతుంది. అగ్రరాజ్యాల గుప్తాధిపత్యానికి తెరదించుతూ సరిహద్దుల్లో భారత సార్వభౌమాధికారాన్ని ఈ మిస్సైల్ చాటి చెబుతోంది. ప్రపంచ వేదికపై సరికొత్త భారతావానికి గోస్ట్ మిస్సైల్ దిక్చూచిగా మారింది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా హిమాలయాల అంచులను తాకుతూ దూసుకెళ్లే ఈ అస్త్రం అటు పాకిస్తాన్, ఇటు చైనాలకు భారత్ ఇచ్చిన గట్టి హెచ్చరిక. రక్షణ రంగంలో పరాయి దేశాలపై ఆధారపడే రోజులకు భారత్ స్వస్తి పలికింది. మేడ్ ఇన్ ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి చూపించిన మన శాస్త్రవేత్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.